జోరు వర్షంలోనూ భక్తి చెక్కు చెదరలేదు. 43వ కొండగట్టు గిరి ప్రదక్షిణలో సుమారు 20,000 పైచిలుకు మంది భక్తులు పాల్గొనడం విశేషం. కొండపోత వర్షంలోనూ ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం ఆంజనేయ స్వామి మహిమేనని ఆలయ స్నానాచార్యులు కపీందర్ తెలియజేశారు. అయితే నిన్నటి నుంచి ఆంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవునికి యాగాలు చేస్తున్నామని, అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన గిరి ప్రదక్షిణ ఆంజనేయ భక్తులతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అర్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొనడంతో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్న కొండగట్టు ఆంజనేయ స్వామి స్నానాచార్యులు కపీందర్తో మా కరస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రభాకర్, అదేవిధంగా అర్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, అంతేకాకుండా ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు అంతేకాకుండా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదే దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, అసలు ఈ రోజు చూసుకున్నట్లయితే వర్షాలు కూడా విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? బ్రహ్మావర విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈరోజు పౌర్ణమి, 12 పౌర్ణమిలలో ఈరోజు గురు పౌర్ణమి. ఒక మనిషి సద్మార్గంలో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఒక గురువు కావాలి. ఎవరైనా స్వతహాగా నేర్చుకున్నా గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. గురువుకు మన యొక్క సాంప్రదాయంలో అత్యంతమైనటువంటి ప్రాశస్త్యం ఇచ్చారు. తల్లిదండ్రులకు ఎంత విలువ ఇచ్చారో మనకు జన్మనిచ్చినటువంటి వారు, జ్ఞాన జన్మనిచ్చినటువంటి వారు గురువులు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమ అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. శ్రీ మహావిష్ణువే 21 అవతారాల్లో వ్యాసుడిగా అవతరించినట్టుగా కూడా మనకు చెప్తున్నాయి. అలాంటి వ్యాసుల వారు మనకు వేదాన్ని విభజన చేయటం కానీ, అదే వేద వ్యాసులని వారికి పేరు. పురాణాలు రాయటం కూడా వారి దగ్గరనే ఉంది కనుక వారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని, అలాంటి గురు పౌర్ణమి రోజు మనకి కొండగట్టులో గత పౌర్ణములకు గిరి ప్రదక్షిణ ప్రారంభించబడింది. ఈ రోజు విశేషించి మనకు కొండ కింద ఆలయ అర్చకులు వెళ్ళి ఆలయ ఈవో గారు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడికి మంత్రులు రావడం జరిగింది. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా ఆది శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి యొక్క ఆధ్వర్యంలో వీరందరూ రావటం, అక్కడ మనం ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి మనకి ప్రదక్షిణ ప్రారంభమైంది, గిరి ప్రదక్షిణ. వారు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని దర్శనానికి వస్తారు. వారికి ఆంజనేయ స్వామి వారి ఆశీర్వచనాలు మనం తెలియజేస్తాం. ప్రధానంగా మనకు గత మంగళవారం, అంటే నిన్నటి రోజు కాకుండా గత మంగళవారం మన స్వామి సన్నిధిలో వరుణ జపం, వరుణ యాగం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మనకు ఎలినో ప్రభావం చేత వర్షాలు పడటం లేదని చెప్పి ప్రభుత్వం వారు మరియు మంత్రి కొండా సురేఖ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రథమంగా మనము యాదగిరిగుట్ట వాళ్ళు ప్రారంభం చేశారు. తదుపరి బాసర క్షేత్రం, కొమరవెల్లి క్షేత్రం, ఇప్పుడు మనకి 30, 31, 1వ తారీఖు 3 రోజులు కూడా వేములవాడ క్షేత్రంలో కూడా వరుణ యాగాన్ని చేస్తున్నారు. మనం గతంలో చేసుకుని ఉన్నాం. ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత కావచ్చు, తర్వాత భక్తుల యొక్క అభీష్టం మేరకు కావచ్చు, సంకల్ప మాత్రం చేత ఆంజనేయ స్వామి అనుగ్రహించి వరుణయాగ ప్రభావం చేత ఎలినా తొలగిపోయి వర్షాలు పడుతున్నాయి. మనకు నిండా ప్రారంభమైనటువంటి వర్షం ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా సమృద్ధిగా కురుస్తుందని తెలుస్తుంది. ఈ యొక్క సమృద్ధి వర్షాల చేత చెరువులు, నదీ తటాకాలు సంపూర్ణంగా నిండి రైతులకు అంతా క్షేమం జరగాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు చేసిన వరుణయాగ ఫలితం కూడా ఆంజనేయ స్వామి అందించినందుకు ఆంజనేయ స్వామి శ్రీచరణాలకు అనేక దాసోహాలు సమర్పిస్తూ లోకం క్షేమంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదేవిధంగా అతివృష్టి, అనావృష్టి ఉండకూడదు. ఇప్పుడు మనకు అస్సాంలో అతివృష్టి జరిగింది, తెలంగాణలో అనావృష్టి ఉంది. స్వామి సమవృష్టిని ప్రసాదించాలి, సువృష్టిని ప్రసాదించాలని చెప్పి ఆంజనేయ స్వామి శ్రీచరణాలు అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ లోకా సమస్త సుఖినవంతు. జయ హనుమాన్, జై శ్రీరామ్. భారీ వర్షాలు కురవడం, అదేవిధంగా రైతుల కళ్ళల్లో కూడా ఆనందం కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కూడా మంత్రుల కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మాత్రం అన్ని ఆలయాల్లో కూడా ఈ వరుణ దేవునికి సంబంధించిన యాగాలు, అదేవిధంగా వర్షాలు కురవాలని పూజలు కూడా చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కూడా రేపు, అంటే ఈ 2 రోజుల్లో కూడా వేములవాడ రాజన్న ఆలయంలో కూడా ఈ పూజలు కూడా కొనసాగుతాయని చెప్పి మంత్రి కొండ సురేఖ ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నది. మొత్తానికి చూసుకున్నట్లయితే
దేవుని ఆశీస్సులు, దేవుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలినోన కాకుండా ఏదైనా తట్టుకోగలుగుతాం అనే దానికి ఈ వర్షాలు రావడమే ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో తిరుపతిలో సత్యనారాయణ సివిఆర్ కొండగట్టు అంజన్న ఆలయం నుంచి.